మా సీఎం ఎక్కడ? వేర్ ఈజ్ కేసీఆర్? రాష్ట్రంలో పెరిగిన రాజకీయ యాక్టివిటీస్. ప్లీనరీ సమావేశం ముగిసిన తరువాత రోజు నుండి కనిపించని సీఎం. రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారాయా? ప్రగతి భవన్కి రాకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఓ పక్క ప్రతిపక్షాల జోరు. రాష్ట్రానికి అప్పు పుట్టనివ్వకుండా కేంద్రం అడ్డుకుంటుంది. రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ వ్యాఖ్యలు, బడ్జెట్ లెక్కల్లో అవకతవకలు, ప్రతిపక్షాల ఆరోపణలు. కేసీఆర్ ఏమైపోయాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రస్తుత రాజకీయాలలో చర్చ సాగుతోంది. 2 రోజుల పాటు జరిగిన రాహుల్ గాంధీ పర్యటన, బండి సంజయ్ పాదయాత్ర, షర్మిల పాదయాత్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర, కేఏ పాల్ హడావుడి, ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన జేపీ నడ్డా, మరోపక్క అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు. రాష్ట్రంలో రాజకీయ యాక్టివిటీస్ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ముగిసిన మరుసటి రోజు నుండి కనిపించకుండా పోయాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫామ్ హౌస్లోనే ఉన్నాడా? ప్రగతి భవన్కు రాకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇంకో వారం 10 రోజుల వరకు ప్రగతి భవన్కు సీఎం కేసీఆర్ రారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమేనా అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి. ఓ పక్క ప్రతిపక్షాలు ప్రజలలోకి వెళ్తూ రాజకీయ యాక్టివిటీస్ని ముమ్మరం చేశారు. మరోపక్క రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎక్కువయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని ఆటంకాల నడుమ రాష్ట్ర సీఎం కంటికి కనిపించకుండా ఎటు పోయినట్లు, ఏమైనట్లు అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంకో పక్క కనీసం రాష్ట్రంలో అప్పులు కూడా పుట్టడం లేదని, కేంద్రమే కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా చేస్తుందని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది అని ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. అంటే అప్పులు కూడా పుట్టనంతగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందా? అందుకే కేసీఆర్ కనిపించకుండా పోయాడా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే పొలిటికల్ లీడర్లు, ప్రభుత్వ పాలకులు చెప్పాల్సిన మాటలను ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాల్సిన అవసరం ఏంది? కేసీఆరే వెనక నుండి చెప్పిస్తున్నారా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి కార్పొరేషన్లకు అప్పులు చేశాము అని చెప్తున్న టీఆర్ఎస్ నేతలు ఆ కార్పొరేషన్ చేసిన అప్పులకు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం షూరిటీ ఇచ్చింది. కార్పొరేషన్ కట్టని అప్పులను ఇప్పుడు ప్రభుత్వమే కట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ అప్పులను ప్రభుత్వం కట్టదు అని రామకృష్ణారావు చెప్తున్నారు. రాజకీయ నాయకులు చెప్పాల్సిన సమాధానాలను ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బడ్జెట్ ఆదాయాలు లేవు. రెవెన్యూ ఛార్జీల పెంపకంతో పాటు అనేక ఛార్జీలు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి ఆదాయం అందడం లేదు అనే విమర్శలు రాష్ట్ర రాజకీయాలలో జోరందుకున్నాయి. బడ్జెట్ అంచనాలకు మించి లెక్కలు చూపి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే కాగ్ సైతం లెక్కలను బయటపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో పెరుగుతున్న ప్రతిపక్షాల రాజకీయ యాక్టివిటీస్ ముమ్మరం అయ్యాయి. మరోపక్క రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కనిపించకుండా పోవడంతో రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.